మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, మనము రక్షణను గూర్చిన సత్యాన్ని ధ్యానిస్తున్నాము. రక్షణను గూర్చిన సత్యములో రెండు విషయాలు మనము ధ్యానించాము. మొదటిది మారు మనసు అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. తరువాత విశ్వాసము అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఈరోజు మనము రీజనరేషన్ అనగా తిరిగి జన్మించుట, మరలా జన్మించుట అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈ తిరిగి జన్మించుట అనే అంశాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను మనము వాక్య భాగం నుండి చూద్దాం. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ తిరిగి జన్మించుట అనే విషయాన్ని గురించి మాట్లాడిన మాటలు మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నీకోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. మొట్టమొదటిగా నీకోదేము అనే ఒక యూదుల పరిసయ్యునితోటి, ధర్మశాస్త్ర బోధకునితో ప్రభువు ఈ యొక్క క్రొత్తగా జన్మించుట లేక తిరిగి జన్మించుట అనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఇందులో ఇంగ్లీష్లో ఏముందంటే ఏ మ్యాన్ బి బోర్న్ అగైన్ అన్నాడు. మరలా జన్మించాలి, తిరిగి జన్మించాలి. ఈ యొక్క కొత్త జన్మను గూర్చి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యునితో మాట్లాడుతున్నాడు. ఆ పరిసయ్యుడు అనగా ధర్మశాస్త్ర బోధకుడు తిరిగి జన్మించుట అనే విషయానికి వచ్చేసరికి ఆయన శరీర సంబంధమైన జన్మను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అనాలోచితంగా, అసందర్భంగా, అజ్ఞానంగా మాట్లాడాడు. ఈ వచనాలు మనం గ్రహించాలి. ఈ వచనాలు మనం పరిశీలించినట్లయితే ఆ రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, చూడండి, తల్లి గర్భంలో మరలా ఎలా ప్రవేశిస్తాడు? తల్లి గర్భమందు ప్రవేశించి రెండవ మారు జన్మింపగలడా? అంటే ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు, తిరిగి ఎలా జన్మిస్తాడు? ఇది ఎంత అనాలోచితమైన ఆలోచన. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ప్రభు ఆయనతో చెప్తున్న మాట మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆత్మ సంబంధమైన జన్మను గూర్చి ప్రభు మాట్లాడుతుంటే, భౌతిక సంబంధమైన జన్మను గూర్చి ఒక యూదా మత బోధకుడు మాట్లాడుతున్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచన విధానం అంతా కూడా ఇలాగే ఉంటుంది.
శరీర సంబంధమైన ఆలోచన విధానం. యేసు ప్రభు వారు ఆత్మ సంబంధమైన ఆలోచన లేక ఆత్మ సంబంధమైన జన్మను గురించి మాట్లాడుతుంటే, ఈ పరిసయ్యుడు శరీర సంబంధమైన జన్మను గురించి మాట్లాడుతున్నాడు. సాధారణంగా ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన గ్రహింపు లేని వారు ఈ లోకములో వారి భక్తి విధానాలు అన్నీ కూడా భౌతికంగానే ఉంటాయి. వారు భౌతికంగానే ఆరాధిస్తారు. భౌతిక సంబంధమైన క్రియలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఉదాహరణకి దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్త 4 అధ్యాయం 24 వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననే మాట అక్కడ కనపడుతుంది. అంటే ఆరాధనకి సంబంధించి భౌతికమైన పదార్థ సంబంధమైన భౌతికమైన క్రియాపూర్వకమైనది ఏది అక్కడ లేదు. కారణం ఏంటంటే దేవుడు ఆత్మ. ఆత్మను గురించి వివేచించినప్పుడు కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అన్నాడు. అంటే ఆత్మ అనగా అదృశ్యమైనది, దృశ్యమైనది కాదు. కనుక అదృశ్యమైన దేవుని ఆరాధించుటకు అదృశ్యమైన విధానాన్ని అనుసరించాలి. దృశ్య సంబంధమైన రూపకాలు కానీ, దృశ్య సంబంధమైన పదార్థాలు కానీ, దృశ్య సంబంధమైన విధానాలు ఏమీ అక్కడ అక్కర్లేదు అనేది చాలా స్పష్టమైన విషయం. కానీ దేవుడు అదృశ్యుడు అంటూనే, దేవుడు ఆత్మ అంటూనే మరలా భౌతిక సంబంధమైన రూపాలను, భౌతిక సంబంధమైన ఆ క్రియలను లేక కార్యక్రమాలను లేక విధానాలను అనుసరించటం అనేది ఈ నీకోదేము ఎలా ఆలోచిస్తున్నాడో అలా ఆలోచించడమే అవుతుంది. కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి జన్మించాలి అనేది మాట్లాడుతున్నాడో అక్కడ ఆయన 2 విషయాలు చెప్పాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. అంటే శరీర మూలముగా జన్మించినది అంటే నికోదేము మాట్లాడిన మాట శరీర సంబంధమైన జన్మకు సంబంధించినది. శరీర మూలముగా జన్మించినది. రెండవది ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మ మూలముగా జన్మించుట అనే ప్రక్రియ అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ రీజనరేషన్ అనగా మరలా జన్మించుట లేక తిరిగి జన్మించుట అనే ప్రక్రియ ఇక్కడ యేసుక్రీస్తు వారి నోట మొట్టమొదటిగా మనం వింటా ఉన్నాం. అలాగే మనము మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయము 23వ వచనం. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. ఇందులో ఇంగ్లీష్లో ఏమని రాబడుతుందంటే బీయింగ్ బోర్న్ అగైన్ నాట్ ఆఫ్ కరప్టబుల్ సీడ్ బట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ లివిత్ అండ్ ఎపిడెత్ ఫర్ ఎవర్ అన్నాడు. అంటే ఇక్కడ మనము గ్రహించినప్పుడు
పైన 21 వచనం నుండి మనం చదువుకుందాం. పైన 21 వచనం నుండి మనం చూస్తే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. చూడండి, ఇక్కడ క్షయబీజము అనగా శరీరము, బీజము అనగా విత్తనము, క్షయబీజము అనగా నశించిపోయే విత్తనము. క్షయబీజము నుండి కాక అంటే మానవ దేహము నుండి మరలా మానవ దేహము పుడుతుంది. మానవ దేహము క్షయబీజము, క్షయమైపోతుంది, నశించిపోతుంది. ఒక విశ్వాసి రీబోర్న్ లేక మరలా జన్మించుట, తిరిగి జన్మించుట అనేది జరగవలసినది క్షయబీజమైన శరీరము నుండి కాక. శరీరం క్షయమైపోతుంది, లయమైపోతుంది. కనుక అలా కాకుండా శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా అన్నాడు. వాక్యము ద్వారా అక్షయ బీజము నుండి, అక్షయ బీజము అనగా ఆత్మ ద్వారా, ఆత్మ మూలముగా, ఆత్మ నుండి అంటే అక్షయ బీజము అనగా ఆత్మ నుండి పుట్టింపబడిన వారు అనగా జన్మింప చేయబడిన వారు. అంటే శరీరము నుండి పుట్టేది క్షయమైపోయే మరొక శరీరము. కానీ దేవుని వాక్యము ద్వారా మనము జన్మించినప్పుడు మనము అక్షయ బీజము నుండి కాక అంటాడు. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారంగా కాక. కనుక ఆత్మ సంబంధమైన బీజము ద్వారా మరలా మనము జన్మిస్తున్నాము. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆ పేతురు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. బీయింగ్ బోర్న్ అగైన్, నాట్ ఆఫ్ కరప్టబుల్ సీడ్ అంటాడు. అంటే కరప్టబుల్ సీడ్ అనేది మనం గమనించినట్లయితే ఇది ఇంకొక విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అంటే 22వ వచనంలో, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అంటాడు. అంటే మనము ఎప్పుడైతే మన యొక్క మనస్సులను పవిత్రపరుచుకుంటామో, ఇంగ్లీష్లో అయితే యువర్ సోల్స్ ఇన్ ఒబేయింగ్ ద ట్రూత్, అంటే సీయింగ్ యూ హ్యావ్ ప్యూరిఫైడ్ యువర్ సోల్స్ అన్నాడు. అంటే ప్యూరిఫైడ్ అంటే మనము పవిత్రపరుచుకుంటున్నాం, మన యొక్క మనస్సును పవిత్రపరుచుకుంటున్నాం. ఎప్పుడైతే వాక్యానికి విధేయులమవుతామో వాక్యము ద్వారా మనస్సు పవిత్రీకరణ జరుగుతుంది. అక్కడే అక్షయ బీజము నుండి మనము జన్మించుటకు పునాది ఏర్పడుతుంది. కనుక వాక్యం మూలముగా అక్షయ బీజము అన్నాడు. తిరిగి జన్మించుట అనేది వాక్యము ద్వారా జరిగే ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ అనేది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే, యాకోబు గారు ఆయన కూడా 1వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఏ విధంగా కంటున్నాడో అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. 2 జన్మల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమిటి 2 జన్మలు అనేది మనం ఆలోచించినట్లయితే,
15వ వచనంలో దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇదొక జన్మ. ఇక దేవుడిచ్చే జన్మ ఏమిటి అంటే, సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అంటున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ యొక్క అంటే నీకోదేముతో ఆయన చెప్పిన మాటలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఎంతో స్పష్టంగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినప్పుడు తిరిగి జన్మించుట లేక మరలా జన్మించుట అనే ప్రక్రియ అనేది ఎంతో స్పష్టమైనదిగా ఇక్కడ మనము చూడగలం. కనుక వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనల్ని కంటూ ఉన్నాడు. అలాగే మనము తిరిగి జన్మించుటకు దేవుని వాక్యమునకు విధేయులమవ్వాలి. వాక్యము ద్వారా మనస్సులను పవిత్రపరుచుకోవాలి అనే సత్యమును మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ఇంకొక వచనాన్ని చూస్తే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం అండి. 2వ అధ్యాయము 29వ వచనం. 2వ అధ్యాయం 29వ వచనంలో ఆయన నీతిమంతుడని మీరు ఎదిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నీతిమంతుడు అనగా ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడై ఉన్నాడు. కనుక నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టినవాడు. ఇక్కడ దేవుడు సత్యవాక్యం ద్వారా మనను కనెను అని యాకోబు గారు చెప్తూ ఉంటే, నీతిని జరిగించే ప్రతివాడు కూడా ఆయన మూలముగానే పుట్టాడు అనే సత్యాన్ని యోహాను గారు ఇక్కడ మనకు మరలా తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అలాగే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. అంటే దేవుని మూలముగా అంటే ఇవన్నీ కూడా ఈ వచనాలన్నీ కూడా క్రొత్తగా జన్మించటము లేక తిరిగి జన్మించుట అనే విషయాన్ని మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4 అలాగే 18 వచనాలు మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము ముందుగా 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు అనే విషయాన్ని ఇక్కడ యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. 17వ వచనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. కనుక ప్రియమైన వారలారా,
ఈ ఈ వచనాలన్నీ మనకు ఏమి నేర్పిస్తున్నాయంటే, తిరిగి జన్మించుట, క్రొత్తగా జన్మించుట, వాక్య మూలముగా జన్మించుట, దేవుని మూలముగా జన్మించుట, అలాగే దేవుని యొక్క వాక్యము ద్వారా మనము దేవుని చేత కనబడుట అనే విషయాలు మనకి తెలియజేస్తున్నాయి. అంటే తిరిగి జన్మించుటను గూర్చిన అనేక పర్యాయ పదాలు, వివరణలు ఈ వచనాల్లో మనకి కనపడుతూ ఉన్నాయి. ఇక తిరిగి జన్మించుట అంటే కొంతమంది ఆహ్, కొన్ని విధానాలను ఆలోచించారు. దాన్నేమన్నారంటే, ఇది పునరుద్ధరణ లేక సంస్కరణ అని అనుకున్నారు. అంటే క్రొత్త జీవితాన్ని తిరిగి ప్రారంభించటం ద్వారా మనము దేవుని పిల్లలమవుతాము. ఇది కొంతమంది ఆహ్, ఈ రోజు నుండి నేను మందు తాగటం మానేస్తాను. సిగరెట్ తాగటం మానేస్తాను. ఇక నుండి నేను సమస్త పాపాలను చేయటం, తప్పులు చేయటం మానుకుంటాను అని చెప్పి తమ్మును తాము సంస్కరించుకోవటం మొదలుపెడతారు. కనుక క్రొత్త జన్మ అంటే నిన్ను నీవు సంస్కరించుకోవటం కాదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. తిరిగి జన్మించుట వేరు, సంస్కరించుకొనుట వేరు. ఇది మనం గ్రహించాలి. మనము ఈ కొన్ని చోట్ల అడిక్షన్ కేంద్రాలు పెడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు హాస్పిటల్స్‌లో, కొంతమంది ప్రైవేట్‌గా. ఈ అడిక్షన్స్ అంటే దుర్వ్యసనాలకు బానిసలైన వారిని కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి మానుకునేలాగా చేయుట అనేది. ఇక్కడ క్రొత్తగా జన్మించుట అంటే ఇలాంటి ప్రక్రియ కాదు. అంటే ఒక కౌన్సెలింగ్ ఇచ్చి ఆ వ్యక్తిని ఆ వ్యసనం నుండి విడిపించే ప్రక్రియ ఉంది కదా! అది కాదు అనేది మనం గ్రహించాలి. అంటే క్రొత్తగా జన్మించుట అనేది మనం ఒక సంస్కరణ కాదు. మనల్ని మనం సంస్కరించుకునే ప్రక్రియ కాదు. రెండోదేమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మనల్ని మనము మార్చుకోవటం కూడా కాదు. చాలామంది అంటూ ఉంటారు, "నీవు మారవా? నీవు మారవా?" అంటూ ఉంటారు. నిన్ను నీవు మార్చుకో అంటూ ఉంటారు. ఎవరైనా ఈ వ్యక్తిని మార్చితే బావుండు అంటూ ఉంటారు. కనుక మనము ఆలోచించినట్లయితే ఇది ఒక మార్పు కాదు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అంటే రీజనరేషన్ లేక మరలా జన్మించుట అనేది ఒక రిఫార్మేషన్ కాదు, అనగా సంస్కరణ కాదు. అలాగే ఒక వ్యక్తి తన్ను తాను పునరుద్ధరించుకోవటం లేక మార్చుకోవటము కాదు అనేది మనం గ్రహించాలి. ఇక మనము పరిశీలించినట్లయితే మూడవది ఏమిటి అంటే ఇది ఒక ధృవీకరణ కాదు. నేను ధృవీకరిస్తున్నాను, నేటి నుండి ఈ వ్యక్తి ఆహ్, ఒక కొత్త వ్యక్తి అయ్యాడు అని చెప్పి ఒక మత పెద్ద, ఒక మత నాయకుడు, లేక ఒక ఆహ్, పూజారి, లేక ఒక ఆహ్, క్రైస్తవ సేవకుడు, లేక దైవజనుడు కన్ఫర్మేషన్ చేయటం కాదు. అంటే ధృవీకరించడం కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక క్రొత్త జన్మ అనే దాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చూడండి, కొందరు చర్చిలో ప్రార్థన చేయబడి అందరూ కలిసి అతని చుట్టూ చేరి ప్రార్థించి, లేక అందరూ కలిసి అతని తల మీద చేతులుంచి అతన్ని ప్రార్థించటము చేసినప్పుడు అది ఇక నుండి ఇతను ధృవీకరిస్తున్నాము, ఇతడు పరిశుద్ధుడైపోయాడు, ఇతడు మార్పు చెందాడు, ఇక నుండి ఇతనికి క్రొత్త జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు అనేది కాదు. లేక
ఒక దీక్ష తీసుకోవటం కాదు. కొంతమంది నేను దీక్ష తీసుకుంటున్నాను, లేదా ఒక మాల వేసుకుంటున్నాను. ఇక నుండి నా జీవన విధానమంతా కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పి కొందరు ఒక దీక్షతో కూడిన సంస్కారాన్ని అది పొందుతూ ఉంటారు. రక్షణ దీనిని ఇవ్వదు. లేక క్రొత్త జన్మ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నవేవి కూడా క్రొత్త జన్మకు సంబంధించినవి కావు అనే విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. చాలామంది ఇలాంటి భ్రమలో ఉన్నట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రొత్త జన్మ అనేది ఇలాంటి ఒక భ్రమతో కూడిన విధానాన్ని చాలామంది కలిగి ఉన్నారు. అలాగా మనము ఒక భ్రమతో కూడిన విధానంలో లోకములో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆహ్, మనం క్రొత్త జన్మ అని, క్రొత్త జీవితము అని మనం ఎప్పుడూ కూడా ఆహ్, ఆలోచించకూడదు. ఇక చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది. ఆహ్, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనము చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకొక విషయాన్ని అంటే ఈ వచనాన్ని చదివే ముందుగా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఇది నీటి బాప్తిస్మము కూడా కాదు అని మనం గ్రహించాలి. క్రొత్త జన్మ అనేది నీటి బాప్తిస్మము కాదు. 21వ వచనము దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే క్రొత్త జన్మ అంటే బాప్తిస్మము కాదు. ఇది మనం గ్రహించాలి. అంటే బాప్తిస్మము ద్వారా జరిగే ప్రక్రియ. అంటే కొంతమంది నేను బాప్తిస్మం పొందాను అంటే క్రొత్తగా జన్మించాను. అంటే నీటిలో ముంచబడ్డాను కాబట్టి క్రొత్తగా జన్మించాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్రొత్త జన్మ అంటే బాప్తిస్మము కాదు. క్రొత్త జన్మ క్రొత్తగా జన్మించుటకు బాప్తిస్మము ఒక సాధనం అంతే. కాబట్టి బాప్తిస్మము వేరు, క్రొత్తగా జన్మించటం వేరు. ఒక వ్యక్తి బాప్తిస్మము అనే ప్రక్రియలో ప్రవేశించినప్పుడు అతడు ఈ ఈ దీనిని పొందుతాడు. దేనిని అంటే యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అంటాడు. అంటే నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరము ఏమిటి అనేది మనం గమనించినప్పుడు క్రొత్త జన్మ. అంటే బాప్తిస్మము నుండి వచ్చే ఫలితమే క్రొత్త జన్మ యొక్క అనుభవం. అంతేకాని బాప్తిస్మమే క్రొత్త జన్మ కాదు. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ ఒకవేళ బాప్తిస్మమే క్రొత్త జన్మ అయ్యుంటే బాప్తిస్మం పొందిన వారందరూ కూడా క్రొత్తగా జన్మించిన వారి యొక్క విధానాలన్నిటినీ కూడా కలిగి ఉంటారు. కానీ ఎందుకు బాప్తిస్మం పొందిన వారందరూ కూడా క్రొత్తగా కనిపించటం లేదు, క్రొత్త జీవితం లేదు, క్రొత్త మార్పు లేదు, క్రొత్త ఆలోచనలు లేవు, క్రొత్త నడవడిక లేదు, ఏమీ కొత్తగా లేదు. కారణం ఏమిటి అంటే ఇక్కడ బాప్తిస్మము అనే ఒక ప్రక్రియ వేరు, అలాగే క్రొత్త వ్యక్తిగా రూపాంతరం చెందటం వేరు. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక నీటిలో ముంచబడుట అనే ఒక ప్రక్రియ మాత్రమే మనల్ని క్రొత్తగా జన్మింప చేయదు. అందుకే యేసుక్రీస్తు వారు 2 విషయాలను అక్కడ ఆయన మెన్షన్ చేశారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాల్లో నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను అన్నాడు.
అంటే 2 ప్రక్రియలు అక్కడ మనకి కనపడుతున్నాయి. ఈ 2 ప్రక్రియలు జరిగించబడినప్పుడు వచ్చే రిజల్ట్ ఏమిటి అంటే క్రొత్త జన్మ. తిరిగి జన్మించుట. అంటే ఒక వ్యక్తి 1+1 దాన్ని పక్కనే మనము 2 అని వేస్తాం. అంటే ఈ 1 ప్లస్ ఇంకొకటి ఈ 2 జరగాలి. 2 కలవాలి. అంటే ఒక వ్యక్తిలో క్రొత్త జన్మ యొక్క అనుభవం ఏర్పడుటకు జరగవలసిన ప్రక్రియ ఏమిటంటే నీటి మూలముగా జన్మించుట, ఆత్మ మూలముగా జన్మించుట వచ్చేసరికి ఏమొస్తుందంటే క్రొత్త జన్మ. మనము ఒక్క నీటి మూలముగానే జన్మించాము అనుకోండి. అది అక్కడే ఆగిపోతుంది. నీటి మూలముగా అనే దగ్గరే ఆగిపోతుంది. కనుక ఆత్మ మూలముగా జన్మించాము అనే అనుకున్నాం అనుకోండి. అది కూడా ఒక్కటే అవుతుంది. కానీ 2 కలిసినప్పుడే వచ్చే రిజల్ట్ ఆత్మ మూలం అంటే క్రొత్తగా జన్మించుట అనే ప్రక్రియ అక్కడ పరిపూర్ణమవుతుంది. కనుక మనము ఈ రెంటిని విడదీసి ఒకటిగా చూస్తూ ఉన్నంత వరకు, లేక ఒకటొకటే చేస్తూ ఉన్నంత వరకు క్రొత్త జన్మ యొక్క అనుభవం అనేది ఎప్పటికీ కూడా ఒక వ్యక్తిలో జరగదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు క్రొత్త జన్మ ఏది క్రొత్త జన్మ కాదు అంటే రిఫర్మేషన్, సంస్కరణ, నిన్ను నీవు సంస్కరించుకోవటం క్రొత్త జన్మ కాదు. నిన్ను నీవు మార్పు వైపు తిరగటం అది మాత్రమే క్రొత్త జన్మ కాదు. అలాగే ధృవీకరణ, ఇక నుండి ఈ వ్యక్తి క్రొత్త వాడయ్యాడు అని సంఘమో, లేక ఒక మినిస్ట్రీ పెద్దలో, లేక ఒక స్థానిక సంఘ సభ్యులో ఇలా ధృవీకరించటము అది క్రొత్త జన్మ కాదు. అలాగే దీక్ష తీసుకోవటం అనేది క్రొత్త జన్మ కాదు. ఈనాడు ఒక దౌర్భాగ్యం ఏమిటంటే అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా మేము ఈ మార్చి నెల లేక ఫిబ్రవరి మార్చి లేక మార్చి ఏప్రిల్లో వచ్చే ఈస్టరు లేక గుడ్ ఫ్రైడే పండుగల సందర్భాలలో వారు కూడా మేము దీక్ష తీసుకుంటున్నాము, మాల వేసుకుంటున్నాము అని చెప్పే ఒక ప్రక్రియను ప్రారంభించారు. ప్రియమైన వారులారా, కొన్ని సంవత్సరాల క్రితము క్రైస్తవ్యములో లేని అపవిత్రమైన దురాచారాలన్నీ కూడా నేటి కాలంలో ఎక్కువైపోతూ ఉండటం చాలా బాధాకరమైన పరిస్థితి. కనుక మనము ఈరోజు వాక్యాన్ని మాత్రమే గ్రహించవలసిన వారమై ఉన్నాం. వాక్యము ద్వారా బైబిల్ మనకు ఆదేశించింది మాత్రమే సత్యము. మానవ కల్పితము అనేది అబద్ధము, అసత్యమై ఉన్నది. కనుక క్రొత్త జన్మ అనేది సంస్కరణ కాదు, దీక్ష కాదు, మాలాధారణ అంతకంటే కూడా కాదు, వ్రతము కూడా కాదు. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి, భౌతిక సంబంధమైన ఆచారయుక్తమైన కార్యక్రమములు మాత్రమే. కనుక ఇవి అన్యత్వములో నుండి క్రైస్తవ్యములోనికి సంక్రమించాయి. కనుక ఈ యొక్క సంకరమైన విధానాలు దేవుని యొక్క వాక్యానికి ఎంత మాత్రము కూడా సంబంధించినవి కావు. కనుక వాక్యము స్వచ్ఛమైనది, అది సంకరపరచబడినది కాదు, హైబ్రిడ్ కాదు. చూడండి, కొన్ని విత్తనాలను హైబ్రిడ్ చేసినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒకే చెట్టుకి 4 రకాల పూలు పూయటం. ఒక గులాబీ తెలుపు, ఒక గులాబీ ఎరుపు, ఒక గులాబీ అలాగే పసుపు, ఇలాంటి రకరకాల విధానాలతో సంకరపరచబడిన అది కాదు దేవుని యొక్క వాక్యము. కనుక మీరెవరైనా ఇలాంటి సంకరమైన విధానాల్లో ఉంటే అది దేవుని వాక్యానికి విరుద్ధమని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. వాక్యము ఒక్కటే, అది ఒకటిగానే ఉంటుంది.
ఒకే సత్యాన్ని బోధిస్తుంది. ఇలాంటి సంకరమైన విధానాలను వాక్యములో ఎక్కడా మనము చూడలేము. మొదటి శతాబ్దంలో ఇలాంటి పద్ధతులు సంఘములోనికి అలా ప్రవేశించటానికి తొంగి చూసే క్రమములోనే అపోస్తలులు కూకటి వేళ్లతో సహా వాటిని పెకలించి వేశారు. కనుక మన దురదృష్టం ఏమిటంటే ఇలాగా ఈరోజు జరగటం లేదు. కనుక క్రొత్త విధానాలు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించి క్రైస్తవ్యం యొక్క పరిశుద్ధతను, నీతిని, మహిమను అపవిత్రం పాలు చేస్తూ బయటి వారు క్రైస్తవ్యాన్ని హేళన చేయుటకు, వేలెత్తి చూపించుటకు, అవమానించుటకు కూడా ఇవి కారణమైపోయాయి. ఇదంతా సాతాను కల్పించే ఒక ఆ దుష్ట క్రియ. దీనిని మనము మెలకువతో గ్రహించి జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఇప్పుడు చెప్పుకున్నవేవి కూడా కాదు. ఆ తర్వాత విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇంకొకటి ఐదవది ఏమిటంటే చర్చి మెంబర్షిప్ అనేది కాదు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక కొంతమంది క్రొత్తగా జన్మించుట అంటే సంఘ సభ్యత్వం తీసుకుంటే మేము క్రొత్తగా జన్మించినట్లే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రారంభ దినాలలో మనము అంటే 6వ శతాబ్దంలోకి వచ్చేసరికి అక్కడ మరి పోపు పాప పరిహార పత్రాలను అమ్మి ఆ పాప పరిహార పత్రాలు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు సంఘ ప్రవేశాన్ని పొందారు. పాప విమోచన జరిగించబడింది. నాటి నుండి వారు సంఘ సభ్యులు అని ఒక విధానాన్ని తీసుకొచ్చారు. కనుక చర్చి మెంబర్షిప్ అనేది, సంఘ సభ్యత్వం అనేది కొత్త జన్మ కాదు. కనుక మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి కొంతమంది ఈ సంఘములో చేర్చబడితే నేను కొత్తగా జన్మించిన వాడని అవుతాను. కనుక చాలా మంది సభ్యత్వం తీసుకోండి అంటూ ఉంటారు. సభ్యత్వం తీసుకోవడానికి కొంత అమౌంట్ చెల్లించాలి. కనుక ఇది అమౌంట్ చెల్లించి అంటే వెల ఇచ్చి కొనుక్కునే ఒక వస్తువు కాదు. కనుక సంఘ సభ్యత్వము అనేది క్రొత్త జన్మ కాదు అనేది మనం గ్రహించాలి. తర్వాత 6వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుట అనేది కొంతమంది క్రొత్త జన్మ అనుకుంటూ ఉంటారు. కనుక ప్రభురాత్రి భోజనంలో పాల్గొనుట అనే ప్రక్రియ క్రొత్త జన్మ కాదు. కొంతమంది కొన్ని సంఘాలలో మనం చూసినట్లయితే మీరు తీర్మానం తీసుకోండి, ఈరోజు మీరు తీర్మానించుకున్నట్లయితే ప్రభువు మీతో మాట్లాడతారు. తీర్మానించుకున్న వారందరూ చేతులెత్తినట్లయితే వారందరికీ ఈ రోజే మొట్టమొదటిగా ఈ యొక్క దాన్ని ఏమంటారు అంటే సంస్కారం, ప్రభు సంస్కారం ఇస్తాము. ఆ సంస్కారం ఇచ్చిన నాటి నుండి మీరు క్రొత్తగా జన్మించిన వారైపోతారు అని చెప్పి వారిని మోకరింపచేసి ప్రార్థన చేస్తూ ఆ కార్యక్రమాన్ని నడిపించే ఒక పాస్టరు లేక ఒక సేవకుడు అనబడిన వ్యక్తి ఆ ప్రార్థించిన ఒక రొట్టె ముక్కను ద్రాక్షారసములో ముంచి అతన్ని నోరు తడిచి నోటిలో వేస్తాడు. అలా నోటిలో వేయుట ద్వారా అతను ఏమవుతాడు అంటే అక్కడ నుండి క్రొత్తగా జన్మించిన వాడుగా ఆ సంఘము చేత తీర్మానించబడుతూ ఉంటాడు. కనుక ఇది కాదు క్రొత్త జన్మ అంటే, ఇది కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక 7వ పాయింట్లోనికి మనం వచ్చినట్లయితే 7వ విషయం ఏమిటి అంటే మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన విషయము ఇది క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అంటే క్రొత్త జన్మే. పైన చెప్పుకున్నవేవి కూడా క్రొత్త జన్మ కాదు. క్రొత్త జన్మ అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట అంటే ఆత్మ సంబంధమైన ప్రక్రియ అతని జీవితంలో జరగాలి. ఆత్మ సంబంధమైన ప్రక్రియ జరగకుండా అతడు క్రొత్తవాడు కాలేడు. కనుక మనం గ్రహించాలి. నేను పనిచేస్తున్న ఒక
స్థానిక సంఘములో అక్కడ ఇంకొక సంఘం కూడా ఉంది. ఆ సంఘములో వారందరూ కూడా ఆహ్, అక్కడ ఉన్న ఆ సంఘానికి చెందిన నాయకులొచ్చి, మీరు నీటి బాప్తిస్మం పొందుకుంటే, మేము మీకు ఒక పెద్ద చర్చి బిల్డింగ్ కట్టిస్తాము. ఆ చర్చి బిల్డింగు అనేది ఎంత పెద్దది కావాలి అంటే, మీరు ఎంతమంది నీటిలో మునిగితే అంటే కౌంటింగ్ నంబర్ మాకొస్తే, అంత పెద్ద బిల్డింగ్ ఉచితంగా మేము కట్టిస్తాము అని చెప్పినప్పుడు చాలామంది ఆ ప్రక్కనే ఉన్న నాగార్జున సాగర్ కాలువ దగ్గరికెళ్ళి ఒక 500 మంది మునిగారు. ఆ 500 మంది అక్కడ మునగటానికి వెళ్ళినప్పుడు సుమారు 800 మంది అక్కడికెళ్ళారు. ఈ 800 మంది వరుసన కాలవ మీద నిలబడినప్పుడు ఇక్కడ అక్కడ కౌంటింగ్ అంకె మాత్రమే కావాలి కాబట్టి మునిగిన వాళ్ళే మరలా మరలా మునిగారు. ఇలా వాళ్ళ దృష్టిలో ఏం కావాలి అంటే పెద్ద బిల్డింగ్ కావాలి. అది ఉచితంగా కట్టిస్తా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళేం చేశారంటే మరలా మరలా ఊరికే నీటిలో మునిగారు. వాళ్ళకి తెలీదు. అంటే అసలు క్రొత్త జన్మ అనేది అక్కడ జరగలేదు. కనుక క్రొత్త జన్మలో 2 ప్రక్రియలున్నాయి. నీటి మూలముగా అనగా నీటిలో ముంచబట్టు ద్వారా, ఆత్మ మూలముగా అనగా ఆత్మ సంబంధమైన ఒక ఆహ్, ఆహ్, మార్పు మనలో జరుగుట ద్వారా ఇది మన జీవితంలో సంభవిస్తుంది. కనుక ఒక వచనాన్ని మనం చదువుకుందాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడే మాట మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఎవడైనను క్రీస్తునందు అనగా క్రొత్త జన్మ అనగా క్రీస్తులోనికి ప్రవేశించుట. క్రీస్తులోనికి ప్రవేశించిన వాడు నూతన సృష్టి అవుతూ ఉన్నాడు. నూతనముగా నూతన పరచబడుతూ ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నప్పుడు, మొదటి యోహాను పత్రికలో యోహాను గారు మొదటి అధ్యాయంలో తెలియచేసే మాట మనం చదువుకుందాం. చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపము నుండి మనము పవిత్రపరచబడతాం. ఎలా అంటే ఆయన కుమారుడైన యేసు రక్తము అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. అంటే ఇక్కడ మనము యేసు క్రీస్తునందు అంటే క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి అంటే క్రీస్తులోనికి ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుట ద్వారా అతడు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడుట ద్వారా అతడు క్రొత్త సృష్టి అవుతున్నాడు. కనుక పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించకుండా క్రొత్తది లేదు. కనుక మనము ముందుగా పాతవి మన జీవితాల్లో గతించాలి. అలా గతించకుండా మనము క్రొత్త వారము కాలేము. క్రొత్తగా అయ్యాము అని చెప్పుకుంటూ పాత క్రియలు చేస్తూ ఉన్నాము అనుకోండి. అప్పుడు మనం క్రొత్త వారం ఎలా అవుతాము ఆలోచించాలి. అలాగే జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు పౌలు గారు తన యొక్క స్వీయ సాక్ష్యాన్ని 3 సార్లు మనము అపోస్తుల కార్యంలో వినగలం, చూడగలం. అయితే ఆయన దమస్కు మార్గములో మార్పు చెందిన తరువాత ఆయన ఇంతకు ముందులాగా
పరిసయ్యుడు పని చేయలేదు. అంటే పరిసయ్యుడి పని ఏంటంటే ధర్మశాస్త్ర బోధకుడిగా పని చేయలేదు. విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించలేదు. అలాగే ఇంకా మనం గ్రహించినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలేవి కూడా ఆయన చేయలేదు. ఇదంతా మనకేం కనపడుతుంది అంటే ఆయన పా ఆయన విషయంలో పాత జీవితము గతించిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనను అనుసరించటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఆయన తిరిగి జన్మించాడు. కనుక మన జీవితంలో కూడా ఈ తిరిగి జన్మించుట అనే ఒక ప్రక్రియ మన జీవితాల్లో జరిగినప్పుడు మనము ఇట్టి సత్యమును గ్రహించగలిగిన వారమైనాం. ఇట్టి కార్యము మన జీవితంలో జరుగుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటిగా మనం గ్రహించవలసిన విషయం ఏది క్రొత్త జన్మ కాదు అనే విషయాలు మనము ఒక 6 విషయాలు మనం చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ క్రొత్త జన్మ అని లోకములో బోధించబడుతూ ఉన్నాయి. అనేక మంది మంది ఆ క్రియలో చేస్తూ ఇది క్రొత్త జన్మ అనే ఒక నిర్ణయానికి వారు వచ్చారు. కనుక మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఏది క్రొత్త జన్మ అంటే ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత మనము ఒక వ్యక్తి తప్పనిసరిగా క్రొత్త జన్మించాలి. ఇప్పుడు చివరిలో చెప్పుకున్నాం ఏదంటే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కనుక మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులోనికి ప్రవేశించాలి. క్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని విశ్వసించి ఎవరైతే ఆ సువార్తకు లోబడతారో, అలాగే మార్పు చెందుతారో, అలాగే రక్షణ పొందుతారో వారందరూ కూడా ఈ యొక్క క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుతారు. మీలో ఇంకా ఎవరైనా సరే ఈ వాక్యాన్ని వింటూ ఉండగా సరి అయిన మార్పు చెందకుండా, సరి అయిన విశ్వాసాన్ని కలిగి ఉండకుండా, ఏదైనా విశ్వాసమే అని చెప్పి మీకు తోచిన విశ్వాసాన్ని కలిగి మీకు తెలిసిన రీతిలో మారు మనసు పొందితే అది క్రొత్త జన్మ కాదు. మీకు తెలిసిన విధానంలోనే బాప్తిస్మము పొందితే అది బాప్తిస్మము కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కొంతమంది నా యొక్క అనుభవంలో ఒక విశ్వాసి, అయ్యా నేను చిన్నప్పుడే నాకు బాప్తిస్మం ఇచ్చారంట, ఇక నాకు బాప్తిస్మం అవసరం లేదు, కాబట్టి నేను ఆరాధనలో డైరెక్ట్ గా పాల్గొంటాను అని తెలియచేయటం జరిగింది. అలాగే కొంతమంది, చాలా మంది అంటే ఒక 15 సంవత్సరాల క్రితము సేవా ప్రారంభంలో ఆ యొక్క ప్రారంభ దినాల్లో ఆలోచించినట్లయితే అక్కడ కొంతమంది మా పెళ్ళెప్పుడే మేము బాప్తిస్మం తీసుకున్నాము కాబట్టి మరలా మాకు బాప్తిస్మం ఎందుకు, ఎలా పొందినా ఏ సందర్భంలో పొందినా బాప్తిస్మమే కదా, బాప్తిస్మమైనప్పుడు మరలా ఎందుకు బాప్తిస్మం పొందాలి అనే ఆలోచన చాలా మంది లేవనెత్తటం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ఆపరేషన్ చేసిన తర్వాత మరలా స్కానింగ్ చేస్తారు. ఆ స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్ లో ఇంకేమైనా లోపాలు ఉన్నట్టు, లేక ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా అక్కడ జరగవలసినవి జరగకపోతే మరలా వెంటనే మరలా ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు ఆపరేషన్ జరిగిందనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఆపరేషన్ చేయుట ద్వారా ఏది సాధించాలని వైద్యుడు అనుకున్నారో అది జరగనంత వరకు మరలా ఆపరేషన్ అవసరపడుతూనే ఉంటుంది. కనుక ఎందుకు ఆపరేషన్ చేయాలి అనుకున్నారో అది అక్కడ జరగలేదు. అలాగే మన జీవితంలో కూడా మనము ఎందుకు బాప్తిస్మము పొందాలి అనుకుని బాప్తిస్మము పొందుతున్నామో అది నీ జీవితంలో జరగనంత వరకు కూడా మరలా నీవు వాక్యాన్ని సరి అయిన విధానంలో
విని పరిశీలించి ఆ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని ఆ క్రొత్త జన్మను గూర్చిన పరిపూర్ణమైన విషయాలను గ్రహించి బాప్తిస్మము పొందుట ద్వారా అప్పటి వరకు కూడా నీవు ఎన్నిసార్లు ఒకవేళ బాప్తిస్మం పొందినా లేక బాప్తిస్మం పొందినా లేక నువ్వు ఎలాంటి బాప్తిస్మం పొందినా అది బాప్తిస్మము కాదు. బాప్తిస్మము అనే ఒక సర్టిఫికెట్ దేవుడు ఇవ్వాలి. నీవు పొందిన బాప్తిస్మము వాక్యానుసారమైనదే. బాప్తిస్మం ద్వారా వచ్చే రక్షణ అనే రిజల్ట్, క్రొత్త జన్మ అనే ఫలితము నీ జీవితంలో జరగనంత వరకు కూడా అది రక్షణార్థమైనది కాదు. అది క్రొత్త జన్మ అనుభవాన్ని ఇవ్వదు. కనుక ఈ విషయాలన్నిటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి అని ఆ ఇంకా ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో, లేక పొందకుండా ఉన్నారో, లేక ఎవరైనా పొందామనే భ్రమలో ఉన్నారో, మీరందరూ కూడా పరిశీలించుకొని వాక్యానుసారమైన విధానంలో పైన చెప్పినవేవి 6 విషయాలు అవి క్రొత్త జన్మ కాదని, సరి అయిన రీతిలో క్రొత్తగా జన్మించాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను.